we are interested in producing certain straight lines. సో మన అప్లికేషన్ ప్రకారం మనం కొన్నిసార్లు ఒక మెకానిజం అనేది స్ట్రైట్ లైన్ ప్రొడ్యూస్ చేసే అవసరం అనేది ఉంటుంది. సో ఇలాంటి స్ట్రైట్ లైన్స్ ప్రొడ్యూస్ చేసే మెకానిజం మనం స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ అంటాము. సో మెయిన్ ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ అనేవి ఎందుకు అసలు ఇంట్రడ్యూస్ అయినాయి, ఇంజనీర్స్ కానీ లేదంటే మ్యాథమెటిషియన్స్ కానీ అసలు ఎందుకు స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ అనేవి అవసరం అయినాయి. సో మీకు ఆల్రెడీ ఐ మీన్ సో మనం ఈ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ నేర్చుకునేవి ఏంటంటే, సో వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లానార్ లింకేజెస్ వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లానార్ లింకేజెస్ విత్ రెవల్యూట్ పేర్స్ విత్ రెవల్యూట్ పేర్స్ అంటే మన మెకానిజంలో ఓన్లీ రెవల్యూట్ పేర్స్ మాత్రం ఉండాలి. సో అలా ఉన్న మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి లింకేజెస్ గురించి మనం నేర్చుకుంటాము. సో అవి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లానర్ లింకేజెస్ విత్ రెవల్యూట్ పేర్స్. ఇక్కడ మనకి ఎటువంటి స్లైడింగ్ పేర్స్ లేవు, ఓన్లీ రెవల్యూట్ పేర్స్ ఆర్ టర్నింగ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి మన మెకానిజంలో. అలా ఏవైతే మెకానిజమ్స్ స్ట్రైట్ లైన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో సో వాటన్నిటి గురించి కూడా మనం ఈ యూనిట్ 3లో నేర్చుకుంటాము. సో మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. సో అది ఏంటంటే సో you can't produce an exact straight line motion mechanism, an exact సో మీ పాయింట్ చెప్తాను ఒకసారి. సో మీకు అందరికీ 4 బార్ మెకానిజం గురించి ఆల్రెడీ తెలుసు కదా. సో 4 బార్ మెకానిజం గురించి మీకు అందరికీ తెలుసు. సో 4 బార్ మెకానిజం చూడడానికి ఎలా ఉంటుంది? టోటల్గా మనకి 4 లింక్స్ ఉంటాయి. సపోజ్ ఇది O2, ఇది ఏమో A, ఇది B అండ్ ఇది O4 అనుకోండి. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ లింక్స్ ఏమవుతుంది, ఈ కింద ఉన్న లింక్ O2 O4 అనేది మనకి ఫిక్స్డ్ లింక్. ఇక్కడ AB అనేది ఏమవుతుంది, కప్లర్ అన్నాం. సో AB లింక్ అనేది అంటే యాక్చువల్గా ఫిక్స్డ్ లింక్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకుండా ఇక్కడ ఫిక్స్డ్ లింక్తో డైరెక్ట్గా కనెక్ట్ అయిన లింక్స్ ఏమున్నాయి, O2A ఉంది, అలాగే O4B ఉంది. సో ఏదైతే లింక్ ఫిక్స్డ్ లింక్తో కనెక్ట్ అయ్యి లేదో దాన్ని మనం కప్లర్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ 4 బార్ మెకానిజంలో మనకి కప్లర్ ఏంటంటే AB లింక్ ఈస్ అవర్ కప్లర్. సో 4 బార్ మెకానిజం నుంచి మనం స్ట్రైట్ లైన్స్ ప్రొడ్యూస్ చేయగలము, కాకపోతే మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్స్ ప్రొడ్యూస్ చేయలేం. సో బై యూజింగ్ 4 బార్ మెకానిజం you cannot produce an exact straight line mechanism. 4 బార్ మెకానిజం యూజ్ చేసి మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజంని ప్రొడ్యూస్ చేయలేం. ఇక్కడ 4 బార్ మెకానిజంలో ఇక్కడ ఏంటంటే ఇది మన AB లింక్ అనేది కప్లర్ కదా, కప్లర్ లింక్ మీద ఉన్న ఒక మిడ్ పాయింట్ అనేది సో మనకి స్ట్రైట్ లైన్ పాత్ని ట్రేస్ చేస్తుంది. సో ఇది మన కప్లర్. సో కప్లర్ లింక్ మీద ఏదైనా ఒక పాయింట్ సమ్ C అనే పాయింట్ మనకి అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 4 బార్ మెకానిజంని మనం డిఫరెంట్ వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు O2A లార్జ్ పెట్టచ్చు, అలాగే O4B లార్జ్ పెట్టచ్చు, అలాగే AB లింక్ లార్జ్ పెట్టచ్చు. సో ఇలా డిఫరెంట్ అంటే లింక్ యొక్క లెన్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో మనం ఈ యూనిట్ 3లో మనం నేర్చుకునేది ఏంటంటే ఓన్లీ ప్లానార్ లింకేజెస్ విత్ రెవల్యూట్ పేర్స్ మాత్రమే మనకు అవసరం. అంటే మన లింకేజ్లో ఓన్లీ రెవల్యూట్ పేర్స్ ఉంటాయి.
సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏదన్నా కప్లర్లో ఒక పాయింట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అయ్యేలాగా మనం డిజైన్ చేసుకుంటాం మన మెకానిజం. సో ఆల్రెడీ డిజైన్ చేసిన మెకానిజమ్స్ అరౌండ్ 8 ఎన్నో ఉంటాయి. సో ఆ 8 మెకానిజమ్స్ గురించి కూడా మొత్తం కంప్లీట్గా మనం యూనిట్ 3లో నేర్చుకుంటాం. ఓకేనా? సో 4 బార్ మెకానిజం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 4 మెకానిజమ్స్ ఉంటాయి. 4 మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అవన్నీ కూడా 4 బార్ మెకానిజమ్సే. సో 4 బార్ మెకానిజమ్స్లో మీకు 4 లింక్స్ ఉంటాయి. సో ఒకటేమో ఫిక్స్డ్ లింక్. మీకు ఆల్రెడీ మెకానిజం అంటే ఒక లింక్ ఫిక్స్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ O2 O4 అనేది ఒక ఫిక్స్డ్ లింక్. సో ఫిక్స్డ్ లింక్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకుండా ఉన్న లింక్ ఏంటి ఇక్కడ? ఏబీ లింక్. సో ఏబీ లింక్ని ఏమంటారంటే కప్లర్ అంటారు. సో ఏబీ లింక్ ఈజ్ అవర్ కప్లర్. సో 4 బార్ మెకానిజంలో కప్లర్ మీద ఉన్న ఏదో ఒక పాయింట్ అనేది అది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చదవండి. 4 బార్ మెకానిజం బై యూజింగ్ 4 బార్ మెకానిజం యూ కెనాట్ ప్రొడ్యూస్ అన్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్. అంటే మీరు 4 బార్ మెకానిజం యూజ్ చేసి మీరు స్ట్రైట్ లైన్ అంటే ఇలా కంప్లీట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అయ్యే మెకానిజం మనం ప్రొడ్యూస్ చేయలేం. ఈ సి అనే పాయింట్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వదు. కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే అది అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. అంటే ఇంచుమించు స్ట్రైట్ లైన్కి దగ్గరగా మూవ్ అవుతుంది. సమ్ లిటిల్ డీవియేషన్ ఫ్రమ్ ద స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజం అనేది మనం 4 బార్ మెకానిజం యూస్ చేసి ప్రొడ్యూస్ చేయలేం. బట్ యూ కెన్ ప్రొడ్యూస్ సమ్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్. సో కొన్ని అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయగలం. సో అది ఎలాగంటే మనం ఈ లింక్ యొక్క అంటే ఇక్కడ టోటల్గా 4 లింక్స్ ఉన్నాయి. O2A, AB, BO4 అండ్ O2O4. టోటల్గా 4 లింక్స్ని డిఫరెంట్ లింక్ లెన్స్ తీసుకుంటాం. డిఫరెంట్ రేషియోస్ తీసుకుంటాం లింక్స్కి డిఫరెంట్ లింక్ లెంత్లు తీసుకుని మనం డిఫరెంట్ మెకానిజం ప్రొడ్యూస్ చేస్తాము. అలా ప్రొడ్యూస్ చేసి మనకి సమ్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్స్ అనేవి ప్రపోజ్ చేశారు, స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ అనేవి. సో ఫస్ట్ మీకు అందరికీ డౌట్ రావచ్చు, మనకి ఎందుకు ఓన్లీ రెవల్యూట్ పేర్స్ ఉన్న లింక్ మెకానిజం మాత్రం నేర్చుకుంటున్నాము. సో వై కాంట్ వీ యూజ్ ప్రిస్మాటిక్ పెయిర్? సో వై కాంట్ ప్రిస్మాటిక్ పెయిర్ ఇన్ అవర్ మెకానిజం? సో మనం మెకానిజంలో ప్రిస్మాటిక్ పెయిర్ అనేది ప్లేస్ చేస్తే మనకి డైరెక్ట్గా ప్రిస్మాటిక్ పెయిర్ అంటే ఏంటి? ఒక స్లైడర్. సో స్లైడర్ అనేది ఎలా మూవ్ అవుతుంది? స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ప్రిస్మాటిక్ పెయిర్ యూస్ చేసి డైరెక్ట్గా మనం స్ట్రైట్ లైన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. సో ఎందుకు మనం రెవల్యూట్ పెయిర్స్కి ఎందుకు వెళ్ళాం? సో సమ్ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఏంటంటే స్లైడింగ్ పెయిర్ దగ్గర మనకి యాక్చువల్గా విల్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ అండ్ మోర్ వియర్. సో త్వరగా వేర్ అయిపోయే ఛాన్స్ ఉంది స్లైడింగ్ పెయిర్ అనేది. నెక్స్ట్ ఇంకా డిఫికల్ట్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. డిఫికల్ట్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. సో అందులోనూ ఏంటంటే మనకి ఈ మెయిన్ ఈ 3 రీజన్స్ వల్ల, అంటే మోర్ ఫ్రిక్షన్, అంటే స్లైడింగ్ పెయిర్ వల్ల మోర్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఒకవేళ ఒక పార్ట్ మీద ఇంకొక పార్ట్ స్లైడ్ అవుతుందంటే అది వేర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి 2 పార్ట్స్. అలాగే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం ఏంటంటే మనం ప్రిస్మాటిక్ పెయిర్స్ కాకుండా మన మెకానిజంలో ఓన్లీ రెవల్యూట్ పెయిర్స్ యూజ్ చేసి ఆర్ టర్నింగ్ పెయిర్స్ యూజ్ చేసి మనం ఏం చేసాము అంటే సమ్ స్ట్రైట్ లైన్ మెకానిజం ప్రొడ్యూస్ చేసాం. సో రెవల్యూట్ పెయిర్స్ ఆర్ టర్నింగ్ పెయిర్స్ యూజ్ చేసి సమ్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ ప్రొడ్యూస్ చేసాం. సో ఫస్ట్ రెవల్యూట్ పెయిర్స్ మెకానిజంలో లింకేజ్ ఆర్ మెకానిజంలో రెవల్యూట్ పెయిర్స్ మాత్రమే ఉన్నాయి.
ఆ మెకానిజం 4 బార్ మెకానిజం తీసుకుంటే మనకి 4 రివల్యూట్ పేర్స్ ఉంటాయి. దాంట్లో కప్లర్ అనే లింక్ మీద ఉన్న పాయింట్ మనకి డిఫరెంట్ లింక్ లెంత్లో చేంజ్ చేస్తే సో కొన్ని కేసెస్లో ఏమైందంటే ఈ కప్లర్ మీద ఉన్న పాయింట్ అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అయింది. సో 4 బార్ మెకానిజం యూస్ చేసి మనం అసలు ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజం ప్రొడ్యూస్ చేయలేం. కాకపోతే అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో ఉండే మూవ్ అయ్యే మెకానిజం మనం ప్రొడ్యూస్ చేయగలం. కానీ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా మనం ప్రొడ్యూస్ చేయలేం. ఏ కేసులో మీరు ఎలాగ లింక్ లెన్స్ అనేవి ఎలా వేరీ అవుతున్నప్పటికీ కూడా మనం ప్రొడ్యూస్ చేయలేం. సో రెవల్యూట్ పేర్స్ ఎందుకు అవసరం అవుతున్నాయి అంటే మనం ప్రిజ్మాటిక్ ఆర్ స్లైడింగ్ పేర్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఒక పార్ట్ మీద ఇంకొక పార్ట్ స్లైడ్ అవుతుంది అంటే యూ విల్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ అండ్ మోర్ వీర్ ఉంటుంది, అలాగే డిఫికల్ట్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే మన మెకానిజంలో ప్రిజ్మాటిక్ పేర్స్ యూస్ చేయకుండా ఓన్లీ రెవల్యూట్ ఆర్ టర్నింగ్ పేర్స్ యూస్ చేయాలి. అవి యూస్ చేసి స్ట్రైట్ లైన్ మెకానిజం ప్రొడ్యూస్ చేయాలి. ఇలా కొన్ని మెకానిజమ్స్ ని ప్రొడ్యూస్ చేశారు మన ఇంజనీర్స్ అండ్ మ్యాథమెటిషియన్స్ కలిసి. ఇంజనీర్స్ అండ్ మ్యాథమెటిషియన్స్ సో డిఫరెంట్గా స్టడీ చేసి సమ్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారు. సో ఇప్పుడు అసలు ఫస్ట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ అసలు ఎలా వచ్చింది అసలు స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్కి అంటే సో మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే సో స్టీమ్ ఇంజిన్ ఎవరు కనుక్కున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో? స్టీమ్ ఇంజిన్ జేమ్స్ వాట్ సార్. గుర్తుంది అది అందరికి? హిస్టారికల్ ఇంపార్టెన్స్. సో ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నది ఎవరంటే జేమ్స్ వాట్ అని మీకు ఆల్రెడీ తెలుసు. సో జేమ్స్ వాట్ ఏం చేశాడు, స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నాడు. సో స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నాడు బాగానే ఉంది. సో ఎలా కనుక్కున్నాడు అంటే సో యాక్చువల్గా ఈ స్టీమ్ ఇంజిన్లో ఏంటంటే ఒక సిలిండర్ ఉంటుంది. సిలిండర్ లోపల ఒక పిస్టన్ ఉంటుంది. సిలిండర్ ఉంది, దాంతోపాటు ఇక్కడ ఏముంటుంది, ఒక పిస్టన్ ఉంది. ఇది సిలిండర్, ఇదేమో పిస్టన్. ఈ సిలిండర్ లోపల ఏమవ్వాలి, ఈ పిస్టన్ సమ్ మెకానిజం యూజ్ చేసి ఈ పిస్టన్ అనేది ఎలా మూవ్ అవ్వాలి, సో స్ట్రైట్ లైన్ మోషన్లో. సో జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ కనుక్కునేటప్పుడు ఏంటంటే తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ సిలిండర్ని పిస్టన్ని అంత యాక్యురేట్గా క్లోజ్ టాలరెన్స్లో తయారు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అప్పుడు ఎక్విప్మెంట్ కానీ మెషిన్స్ కానీ ఏం లేవు అంతగా. ఈ సిలిండర్ పిస్టన్ అరేంజ్మెంట్ అనేది, సిలిండర్ ప్లస్ పిస్టన్ అనేది, సో వీటిని అరేంజ్ చేసినప్పుడు ఏంటంటే అంత క్లోజ్ టాలరెన్సెస్లో వాళ్ళు చేయలేకపోతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్. సో చేయలేకపోతున్నారు. దాంతోపాటు సో తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పిస్టన్ అనేది యాక్చువల్గా అది స్ట్రైట్ లైన్ మోషన్లో మూవ్ అవ్వాలి. సో విత్ ఇన్ ద సిలిండర్ ఈ పిస్టన్ అనేది స్ట్రైట్ లైన్ మోషన్లో మూవ్ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తాడు అంటే సింపుల్గా అప్పటికే ఉన్న బేసిక్ మెకానిజం ఏంటి, మన కైనమాటిక్స్ ఆఫ్ మెషిన్లో మనకున్న బేసిక్ మెకానిజం ఏంటి, 4 బార్ మెకానిజం మీకు అందరికీ తెలుసు కదా. సో ఆ 4 బార్ మెకానిజం నుంచి యూస్ చేసి నేను అసలు స్ట్రైట్ అండ్ మోషన్ ప్రొడ్యూస్ చేయగలనా అని ఫస్ట్ అతను థింక్ చేశాడు ఫస్ట్. సో వాట్ ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజం గురించి ఫస్ట్ తన అప్లికేషన్ యూజ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజం గురించి ఫస్ట్ ఆలోచించాడు. దాని తర్వాత 4 బార్ మెకానిజం యూజ్ చేసి 4 బార్ మెకానిజం మొత్తాన్ని స్టడీ చేశాడు. సమ్ డిఫరెంట్ లింక్ లెంత్లు మొత్తం వేరీ చేస్తూ లింక్ లెన్స్ వేరీ
బై సో వేరియింగ్ లింక్ లెన్స్ యూస్ చేసి సో అల్టిమేట్గా తను ఒక అప్రోక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ కనుక్కున్నాడు. అప్రోక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజంని కనుక్కున్నాడు. సో ఫస్ట్ హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఎక్కడ వచ్చిందంటే జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ కనుక్కునేటప్పుడు తనకి పిస్టన్ అనేది స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. సో అందుకోసం ఏంటంటే మొత్తం స్టడీ చేసి 4 బార్ బేసిక్ మెకానిజం అయిన 4 బార్ మెకానిజం తీసుకొని సో దాంట్లో ఏంటంటే లింక్ లెంత్లు ఉంటాయి కదా, డిఫరెంట్ లింక్ మొత్తం 4 లింక్స్ ఉంటాయి. ఏం చేశాడంటే ఫస్ట్ ఒక లింక్కి ఒక లెంత్ పెట్టాడు, నెక్స్ట్ ఇంకొక లింక్కి ఇంకొక లెంత్, అలాగా ఏం చేశాడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మొత్తం. సో మొత్తం 4 లింక్స్ని ఏం చేశాడు అంటే మొత్తం డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకున్నాడు, డిఫరెంట్ లింక్ లెంత్లు చేంజ్ చేస్తూ ఫస్ట్ ఏదన్నా ఒక పాయింట్ కప్లర్ మీద ఇంచుమించు ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందో లేదో ఫస్ట్ టెస్ట్ చేశాడు. ఏ కాన్ఫిగరేషన్లో మనకి ఇంచుమించు అప్రోక్సిమేట్గా ఎగ్జాక్ట్ ఆర్ అప్రోక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందని అబ్జర్వ్ చేసి సో అల్టిమేట్గా ఒక సొల్యూషన్ దగ్గర ఆగాడు. సో అదే మనకి వాట్స్ అప్రోక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వాట్స్ అప్రోక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం. సో ఇది యాక్చువల్గా మనకి వాట్ అనేవాడు ఫస్ట్లో స్టీమ్ ఇంజిన్ అప్లికేషన్ గురించి కనుక్కున్నాడు. సో మీకు ఆల్రెడీ ఇది ఒక 4 బార్ మెకానిజం అని తెలుసు. సో ఇన్ దిస్ 4 బార్ మెకానిజం వీ హ్యావ్ సమ్ లింక్స్. సో 4 లింక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే O2 O4. సో ఇది ఒక ఫిక్స్డ్ లింక్. సో O2 O4 ఈజ్ అవర్ ఫిక్స్డ్ లింక్. O2A is another link and AB is one of the link and O4B is one of the link. సో ఇక్కడ ఏంటంటే ఈ 4 బార్ మెకానిజంలో కప్లర్ ఏ లింక్ ఇది? కప్లర్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ లింక్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండకూడదు. కప్లర్ ఇదేమో ఫిక్స్డ్ లింక్, O2 O4 అనేది ఫిక్స్డ్ లింక్. సో దీంతో ఇదేమో డైరెక్ట్గా కనెక్ట్ అయింది O2A, అలాగే ఈ O4B కూడా డైరెక్ట్గా కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వకుండా ఉన్న ఇంకొక లింక్ ఏంటి? కప్లర్. సో డైరెక్ట్గా ఫిక్స్డ్ లింక్తో కనెక్ట్ అవ్వకుండా ఉన్న లింక్ని కప్లర్ అంటాం. సో నేను చెప్పాను 4 బార్ మెకానిజంలో కప్లర్ మీద ఏదో ఒక కాన్ఫిగరేషన్లో కప్లర్ మీద ఉన్న పాయింట్ అప్రోక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందని చెప్పాను. సో వాట్ కూడా సేమ్ 4 బార్ మెకానిజంలో ఇలాగ 4 బార్ మెకానిజం తీసుకుని ఒక పాయింట్ అనేది అప్రోక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందని కనుక్కున్నాడు. సో ఇక్కడ ఏంటంటే అసలు ఎలా లింక్స్ అనేవి ఏ రేషియోలో ప్లేస్ చేశాడు మెయిన్ ఇది మీరు చేయొచ్చు. ఈ మెకానిజం కావాలంటే మీరు ట్రై చేసి చూడొచ్చు. అసలు లింక్స్ అనేవి ఏ రేషియోలో ప్లేస్ చేశాడు అంటే లింక్ లెంత్లోనే ఇంపార్టెంట్ కదా మనకి ఇక్కడ. సో లింక్ లెంత్లో బేస్ చేసుకునే మనకి అల్టిమేట్గా కప్లర్ మీద ఉన్న పాయింట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ సి అనే పాయింట్, సో ఈ కప్లర్ మీద ఉన్న సి అనే పాయింట్ మనకి అప్రోక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ లెంత్లు చూద్దాము ఎలాగ ఉంటాయో లింక్ రేషియోస్ బట్టి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే O2A. సో ఇక్కడ ఫిక్స్డ్ లింక్ కనెక్ట్ అయి ఉన్న O2A లింక్ యొక్క లెంత్, O2A యొక్క లెంత్, అలాగే ఈ O4B అంటే ఈ O2A లింక్ లెంత్ అలాగే ఈ O4B లింక్ లెంత్ రెండు కూడా ఈక్వల్ అని తీసుకున్నాడు ఫస్ట్. ఇక్కడ ఉన్న O2A అండ్ O4B, ఇక్కడ నేను యాక్చువల్గా ఈ రెండు లైన్స్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను కదా, ఈ రెండు కూడా సేమ్ లెంత్ ఉన్నట్టు. సో O2A అండ్ O4B ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ ఏంటంటే సో మొత్తం 3 రేషియోస్ చూద్దాం. ఫస్ట్ O2 O4 ఈస్ టు O2A ఈస్ టు అలాగే AB. సో ఇది ఏంటంటే లింక్ లెంత్ యొక్క రేషియోస్ అమ్మ ఇవి. అంటే O2 O4 అంటే మొత్తం కామన్గా మొత్తం అన్ని లింక్ లెంత్ని, సో 3 లింక్స్ రాశాను కదా మొత్తం. O2 O4 ఎంత ఉంటుంది అంటే ఇంచుమించు 10.77 ఈస్ టు 5 ఈస్ టు 4. సో మనకి లింక్ రేషియోస్ సపోజ్ ఇది
10.77 సెంటీమీటర్స్ ఉందనుకో, ఓటీ ఎంత ఉంటుంది, 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే ఏబి అనేది 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇలాగా దీని యొక్క రేషియోస్, లింక్ రేషియోస్ ఇవి 10.77:5:4. O2O4 ఇది, అలాగే O2A అనేది ఇది ఈ లింక్, అలాగే ఏబి లింక్ అనేది కప్లర్. సో ఇలాగా లింక్ రేషియోస్ యూజ్ చేశాడు. యూజ్ చేసినప్పుడు ఏంటంటే సి అనే పాయింట్ కప్లర్ మీద స్ట్రైట్ లైన్ గా మూవ్ అవుతుందని, వాట్ కనుక్కున్నాడు. ఇక్కడ ఇంకా ఉన్న అసంప్షన్స్ ఏంటంటే, ఇక్కడ మీకు ఈ కప్లర్ మీద ఉన్న పాయింటే కదా సి అనే పాయింట్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఏబి అనేది అది మీ డెస్క్లో పెట్టండి మేడం, మీ డెస్క్లో పెట్టున్నాను. అయిపోయినాయి, మీ దగ్గర పెట్టుకుంటారు. ఏబి ఈజ్ ద కప్లర్. సో మనకి ఏబి లింక్ అనేది కప్లర్. సో సి పాయింట్ ఉంది కదా కప్లర్ మీద, సి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ కప్లర్. సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. అంటే అక్కడ నుంచి మనకి ఏమవుతుంది, సి అనే మిడ్ పాయింట్ కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. సో అది థర్డ్ పాయింట్. కాకపోతే నేను ఒకటి కనుక్కోవాలనుకుంటున్నాను. సో ఏంటంటే అది అసలు ఈ మెకానిజం క్రాంక్ రోకరా లేదంటే డబుల్ రోకరా, డబుల్ క్రాంకా, అసలు ఏమై ఉంటుందో ఫస్ట్ నేను కనుక్కోవాలనుకుంటున్నాను. ఒకసారి మీరు కనుక్కొని చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఇది ఏ మెకానిజం అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ నేను అన్ని లింక్స్ రాస్తున్నాను. O2O4 ఒకటి, నెక్స్ట్ ఏంటి O2A ఒకటి, నెక్స్ట్ A,B ఒకటి, అలాగే B,O4 ఒకటి. సో మనకి సో క్రాంక్ అనేది ఒకటి ఉంటుందా లేదా అని ఎలా తెలుస్తుంది, గ్రాఫ్ ఆఫ్ గుర్తుందా, S+L <P+Q అయితే షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ < రిమైనింగ్ 2 లింక్ లెంత్ యొక్క సమ్కి తక్కువగా ఉంటే మనకి క్రాంక్ అనేది ఒకటి ఉంటుంది మన దాంట్లో. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో O2O4 లింక్ లెంత్ ఎంత ఉంది, 10.77. సో 10.77. అలాగే O2A ఎంత ఇచ్చారు, 5. ఏబి ఎంత, 4. BO4 ఇక్కడ చూడండి, O2A ఈజ్ ఈక్వల్ టు O4B. ఇది కూడా ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో O2A ఈజ్ ఈక్వల్ టు O4B. సో ఇప్పుడు 4 లింక్లు ఉన్నాయి, 4 లింక్ లెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ S+L P+Q అవుతుందో లేదో చూడండి ఫస్ట్. ఎస్ అంటే ఏది, షార్టెస్ట్ లింక్ 4 కదా, ఇక్కడ 4 ప్లస్ లాంగెస్ట్ 10.77. సో రిమైనింగ్ 2 లింక్స్ ఏమున్నాయి, 5+5 10 ఉంది. సో మనకి యాక్చువల్గా S+L P+Q ఉండాలి గ్రాస్ ఆఫ్ లా సాటిస్ఫై అవ్వాలంటే. ఇక్కడ ఏమొచ్చింది, S+L P+Q వచ్చింది. ఎందుకంటే ఇది 14.77, ఇదేమో 10. సో షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ సమ్మే ఎక్కువ వచ్చింది. సో అప్పుడు మనకి ఫామ్ అయ్యే మెకానిజం ఏంటి, సో నాన్ గ్రాస్ ఆఫ్ లాని సాటిస్ఫై చేస్తుంది. సో నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్. సో ఇక్కడ వాట్ యూజ్ చేసిన మెకానిజం ఏంటంటే నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. సో S+L P+Q వచ్చింది కాబట్టి, సో విల్ హ్యావ్ ద మెకానిజం నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. సో మీరు ఇక్కడ చూస్తే, నేను ఇక్కడ గ్రీన్ కలర్లో నేను మీకు చూపించాను చూడండి. ఇక్కడ చూడండి, సో సి పాయింట్ ఒకవేళ ఇది ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఇలా రొటేట్ అవుతుంది. సో సి అనే పాయింట్ ఇలాగ పాత్ని ట్రేస్ చేస్తుంది. ఇలా ట్రేస్ ఫస్ట్ C1 దగ్గర నుంచి నెక్స్ట్ C2కి వస్తుంది. C2 దగ్గర నుంచి మళ్ళీ ఇలాగ సి అనే పాయింట్ మూవ్ అవుతూ ఇలా మూవ్ అవుతూ అల్టిమేట్గా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే సి పాయింట్ ఈ స్పేస్లో ఎలాగ ఎక్కడి నుంచి ఎలా మూవ్ అవుతుంది, ద పాత్ ట్రేస్డ్ బై ద పాయింట్ సి ఈజ్, ఇది మొత్తం ఈ గ్రీన్ కలర్ మొత్తం కూడా
ఈ కప్లర్ మీద ఉన్న సి అనే పాయింట్ ఏ పాత్ని అయితే ట్రేస్ చేస్తుందో ఇది మొత్తం గ్రీన్ కలర్లో మీకు చూపించాను నేను. ఇక్కడ ఇంచుమించు C1 టు C2 మనకి ఏంటంటే పాయింట్ సి అనేది స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో C1 టు C2 is a very good approximate స్ట్రైట్ లైన్. ఓకేనా? సో తను ఏం చేశాడంటే ఐ మీన్ ఇలా మెకానిజం ఫిక్స్ చేసుకున్నాడు. సో ఇక్కడ సి అనే సో ఈ పిస్టన్ ఏం చేశాడంటే ఇక్కడ ఈ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాడు. సో అప్పుడు ఏంటంటే ఇది ఇంచుమించు పిస్టన్ సిలిండర్ లోపల ఏమైందంటే అది ఇంచుమించు స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అయింది. ఇలాగ వాట్ ఫస్ట్ ఐ మీన్ ఒక స్ట్రైట్ లైన్ మెకానిజంని అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజంని క్రియేట్ చేశాడు. సో లింక్ రేషియోస్ కూడా ఇంపార్టెంటే. సో మీకు క్వశ్చన్ అడిగినప్పుడు ఏమంటారు అంటే సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ సమ్ వాట్స్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? 4 బార్ మెకానిజం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నది డ్రా చేయాలి. డ్రా చేసి ఏ పాయింట్ ఫస్ట్ అంటే ఏ పాయింట్ ఎగ్జాక్ట్ ఐ మీన్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందో ఫస్ట్ మెన్షన్ చేయాలి. సో ఏ లింక్ ఫిక్స్ చేశారో చెప్పాలి. O2 O1 ఫిక్స్ చేశారు. అలాగే ఏబి అనేది కప్లర్ లింక్. కప్లర్ మీద ఉన్న సి అనే పాయింట్ మనకి అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో వాట్ తీసుకున్న లింక్ రేషియోస్ ఎలాగ ఉన్నాయంటే O2A ఈజ్ ఈక్వల్ టు O4B, అలాగే O2 O4 ఈజ్ టు O2A ఈజ్ టు ఏబి లింక్ రేషియోస్ ఎలాగ ఉన్నాయంటే 10.77:5:4. దాంతోపాటు మనకి ఏబి కప్లర్ మీద ఉన్న మిడిల్ పాయింట్ అనేది మనకి ఇంచుమించు అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో సి అనే పాయింట్ అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందని మీరు రాయాలి. దాంతోపాటు ఐ మీన్ ఇది ఏ మెకానిజమో కూడా మెన్షన్ చేస్తే కొంచెం బాగుంటుంది. సో S+L గ్రేటర్ దెన్ ఈక్వల్ టు P+Q ఫస్ట్ చెక్ చేశారు. సో 4 షార్టెస్ట్ లింక్ ఏంటి ఇక్కడ 4, లాంగెస్ట్ లింక్ 10.77. సో 4 + 10.77 గ్రేటర్ దెన్ 5 + 5. సో 14.77 గ్రేటర్ దెన్ 10 వచ్చింది. అంటే నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం వచ్చింది. సో వాట్ యూస్ చేసిన మెకానిజం నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. ఇక్కడ కప్లర్ లింక్ మీద ఉన్న సి అనే పాయింట్ అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అయింది. ఇలా మీరు వాట్స్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం నుంచి ఒకవేళ క్వశ్చన్ అడిగితే విన్ రాయాల్సి ఉంటుంది. ఒక చిన్న క్వశ్చన్ 4 బార్ మెకానిజం యూస్ చేసి మీకు మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజం ప్రొడ్యూస్ చేయగలమా? 4 బార్ మెకానిజం యూస్ చేసి చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి ఒకసారి. 4 బార్ మెకానిజం యూస్ చేసి మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజం ప్రొడ్యూస్ చేయగలమా? సో you cannot produce an exact straight line mechanism by using a 4 bar chain. సో 4 బార్ మెకానిజం నుంచి మీరు అసలు ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజం ప్రొడ్యూస్ చేయలేరు. ఏ కాంబినేషన్ తీసుకున్నప్పటికీ కూడా చేయలేరు. బట్ ఓన్లీ యూ కెన్ ప్రొడ్యూస్ ఇన్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ ఓన్లీ. సో అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలము. సో జేమ్స్ వాట్ అనేవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ మెకానిజం యొక్క అవసరం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జేమ్స్ వాట్కి వచ్చింది. ఎందుకంటే తన స్టీమ్ ఇంజిన్ అప్లికేషన్లో తనకి పిస్టన్ అనేది యాక్చువల్గా సిలిండర్ లోపల స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవ్వాలి. సో అలా మూవ్ అవ్వడం గురించి తనకి ఒక స్ట్రైట్ లైన్ మెకానిజం అనేది అవసరమై ఉంది. సో దానికోసం ఏం చేశాడంటే ఒక 4 బార్ చైన్ తీసుకుని డిఫరెంట్ లింక్ లెంత్లు ప్లేస్ చేసుకుని, ఇది మొత్తం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే. సో చూడగానే సంథింగ్ చెప్పింది కాదు ఇది. సో చాలా చాలా మెకానిజమ్స్ కాంబినేషన్స్ తీసుకుని సో ఫైనల్గా ఏంటంటే ఈ రేషియోస్ ఫాలో అయినప్పుడు తనకి కప్లర్ మీద ఉన్న ఒక పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా ఇంచుమించు అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అయింది. సో ఇలా వాట్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజంని ఫైండ్ అవుట్ చేశాడు. సో దీని తర్వాత మళ్ళీ ఇంకా ఇది యాక్చువల్గా వాట్ కనుక్కున్నాడు. దీని తర్వాత ఇంకా డిఫరెంట్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్ ఉన్నాయి. సో ఇది మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా సార్? ఈ మెకానిజం సిలిండర్ తో పేస్ట్ చేసినారు సార్. ఏంటమ్మా? ఈ మెకానిజం ఎత్తుకుని సిలిండర్ లో ప్లేస్ చేసినాడు సార్. అంటే అది కొంచెం డిఫికల్ట్ టాస్క్ సార్.
స్టీమ్ ఇంజిన్ యాక్చువల్గా మొత్తం డిజైన్ మొత్తం పక్కన ఉంది. సో పిస్టన్ మూవ్ చేయడానికి మాత్రమే ఇది పెట్టాడు. సో మీకు ఒకసారి నేను ఈ మెకానిజం యొక్క అంటే వాట్ ఏదైతే ఈ స్టీమ్ ఇంజిన్ ఉందో ఆ డయాగ్రామ్ మీకు పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి వాట్సాప్లో చూడండి. ఓకేనా? ఓకే సార్. ఎలా ఉంటుంది? ఓకేనా? సో ఒకసారి ఇది నోట్స్ పంపిస్తాను, ఒకసారి చదవండి. అంటే ఈ యూనిట్ నుంచి ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఎందుకంటే అరౌండ్ 8 మెకానిజమ్స్ ఉంటాయి అంతే. సో దాని నుంచి ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో మంచిగా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఫాలో అవ్వండి అందరూ.